మత్తయి సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. మొదటి వారు అనేకులు, కడపటి వారు అగుదురు. కడపటి వారు మొదటి వారు అగుదురు. జాగ్రత్తగా చదువుతాను, మళ్ళా వినండి, చూసుకోండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. మొదటి వారు అనేకులు ఏమవుతారట? కడపటి వాళ్ళు అయిపోతారట. కడపటి వారు మొదటి వారిగా మార్చబడతారంట. ఈ పునరుద్ధాన ఆరాధనలో ప్రభు మన హృదయాల్ని, మన జీవితాలను ఉద్దేశించి ఈ మాటను చెప్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఆ ప్రజలతో చెప్పాడు. ఏమని? మొదటి వాళ్ళు అనేకులు కడపటి వాళ్ళు అయిపోతారు, కడపటి వాళ్ళేమో మొదటి వాళ్ళు అవుతారు. అది మనకు అర్థం కావడానికి నేను మీకు ఉపమానం చెప్పేదానికంటే ముందుగానే యేసు ప్రభు దానికి వివరణ చెప్పాడు. 20వ అధ్యాయం మొదటి నుంచి మనం చదవాలి. చదివితే కానీ ఇది మనకు అర్థం కాదు. జాగ్రత్తగా నేను చదువుతాను, మీరు చూసుకోండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతున్నాను. ఎలాగనగా దేని గురించి అంటే, మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారని, కడపటి వారు మొదటి వారు అవుతారని చెప్పాడు. దాని వివరణ ఇక్కడ ఇస్తున్నాడు. ఎలాగనగా ఎలా అవుతారంటే, పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుడిని పోలి ఉన్నది. అతడు ఒక ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకుంటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారం అంటే ఇంచుమించు ₹1/2 చొప్పున పనివారితో వడంబడి చేసుకుని తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపిన తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఓరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇస్తాను అని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడిగాడు. వారు, ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొనలేదండ్రి. అందుకు ఆయన, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని, చాలా జాగ్రత్తగా వినండి, ఇక్కడ పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకున్నారు. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకును అనుకునిరి, కానీ వారికి ఒక్కొక్క దేనారము చొప్పునే దొరికిన. వారు తీసుకుని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానం చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుక్కున్నారు. అందుకు అతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను అన్యాయం చేయలేదే? నీవు నా యొద్ద 1 దేనారము వడవడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికి ఇచ్చుటకును నాకు ఇష్టమైంది. నాకిష్టము వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురని చాలా చక్కగా వివరించి చెప్పాడు వాళ్ళతో. ఈ పునరుద్ధాన ఆరాధనలు ప్రభు మనకు కూడా అర్థమయ్యేటట్లు చెప్పాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి వారు ఎవరు, కడపటి వారు ఎవరు అర్థమయ్యేటట్లుగా యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. పరలోక రాజ్యానికి ఆయన యజమానుడు. ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది. అది దేవుని సంఘం అనుకుందాం. సంఘానికి శిరస్సు క్రీస్తు. ఈ సంఘం ఎవరిది? నాదా. ఈ సంఘం ఎవరిది?
ఈ మందిరం ఇచ్చిన వాళ్ళదా, ఈ సంఘం ఎవరిది అని అలా అడుక్కుంటా పోతే సంఘము దేవునిది అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్తము కూడా ఆయనవే, ఆయన మూలంగాను ఆయన ద్వారాను కలిగినవే, ఆయన లేకుండా ఏవి కూడా కలగల. కనుక ఆయన ఏమంటున్నాడంటే, ఒక ద్రాక్ష తోట ఉంది, అది దేవుని సంఘం. ఆ సంఘములో చాలా పనుంది, కోత విస్తారమే కానీ పనివారు కొద్ది మందిగా ఉన్నారు. పొలమేమో చాలా పెద్దది, ప్రపంచమంతా కూడా ఆయన పొలమే, ఆయన స్థలమే, ఆయన నిర్మించింది, ఆయన సృష్టించింది. అయితే దానిలో చాలా చాలా ఏముంది, ప్రపంచమంతా కూడా కొన్ని భాగాలుగా విస్తరింపబడింది. ఎలాగంటే మూడు వంతులేమో సముద్రాలతో నిండి ఉంది, ఒక వంతు ఏమో భూమితో నింటుంది. ఆ ఒక వంతు భూమిలోనే మనం నివసిస్తున్నాం. అంటే ఇంచుమించుకు 4 మూలలు 45% ₹30 వంతు భూమి మీద నీళ్ళే ఉన్నాయి ప్రపంచంలో. ఒక వంతు మాత్రమే భూమి ఉంది. ఆ భూమి కూడా చాలా ఎక్కువగా ఉంది, చాలా విస్తీర్ణంతో ఉంది. అయితే దానిలో పని చేయటానికి కొంతమందిని పిలవటానికి పొద్దున్నే లేచి ఆయన ఉదయాన్నే లేచి పెందలకాడనే బయటకు వచ్చాడు. ఒక బ్యాచ్ కనబడింది, పని పాట లేని బ్యాచ్. పని పాట లేని బ్యాచ్ అంటే పని ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పొద్దున్నే ఇంట్లో ఉంటారా? ఇంట్లో ఉండరు వాళ్ళు. ఆడికి పని ఉంటుంది కానీ ఆడికి పనిలో ఆడు వెళ్ళిపోతాడు. పొద్దున్నే అయినా సరే రోడ్ల మీద తచ్చిలాడే వాళ్ళు ఎవరు? పని పాట లేని వాళ్ళు, పని లేని వాళ్ళు. ఈ పనిలో నేను చూసి మనమేమనుకుంటామంటే వీళ్ళు పెద్ద బేవార్స్ బ్యాచ్, ఈయన పనిలో పెట్టుకుంటే నేను ఆరిపోతానని మనం అనుకుంటాం. అయితే దేవుడు కావాల్సింది అలాంటి పని లేక తిరిగే వాళ్ళే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తమ సొంత కార్యాల కోసం కొంతమంది పని చూసుకుని వెళ్ళిపోయారు తెల్లవారక మునిపే. వీళ్ళకి సొంత కార్యాలు తెలియవు, దేవుని కార్యాలు తెలియవు. ఏదో పని ఎవడన్నా పిలుచుకెళ్తే వెళ్దాం, లేకపోతే ఇంట్లో ఉందాం అని అనుకునే రకాలు వీళ్ళు. ఆ యజమానుడు రాగానే ఈ పని పాట లేని బ్యాచ్ రోడ్డు మీద కనపడ్డారు. పని పాట లేని బ్యాచ్ని పిలిచి అడుగుతున్నాడు, ఏంటి బాబు, ఏంటి ఏం పని పాట లేనట్టుంది, ఈరోజు మీకు పని లేదా? పని లేదండి అన్నారు. అయితే నాకు ఒక ద్రాక్ష తోట ఉంది, దాంట్లో పని చేయడానికి మీరు వస్తారా? వస్తావులేని అడుగుతున్నావు కానీ ఎంత ఇస్తావు? కూలి ఎంత ఇస్తావు? కూలికి ఇస్తావు, కూలికి రమ్మంటావా లేకపోతే కాంట్రాక్ట్కి రమ్మంటావా అని మాట్లాడుకున్నారు. కూలికి అయితేనేమో మెల్లగా చేయొచ్చు, కాంట్రాక్ట్కి అయితేనేమో కొంచెం పాజిటివ్గా చేయొచ్చు. కాంట్రాక్ట్ తీసుకుంటేనేమో కొంచెం తొందరగా చేసి ఎక్కువ డబ్బులు మిగులుతాయి, కూలికి చేస్తే కాస్త నిదానంగా చేయొచ్చు, ఇంకాస్త డబ్బులు మిగులుతాయి. వీళ్ళు దేనికి మాట్లాడుకున్నారంటే కూలికి మాట్లాడుకున్నారు. ఎంత? ఒక దేనారం ఒక్కొక్కడికి. మాకు బ్యాచ్ ఉంటుంది, ఆ పని వాళ్ళకి, ఆ పనికి మాలినోళ్ళు అయినా పనికి మాలినోడు ఒక లీడర్ ఉంటాడు, మేస్త్రి గారు ఉంటాడు. ఆయన అన్నాడు వాళ్ళందరి పక్షాన, మా అందరికి ఒక్కొక్కడికి పని అయిపోయే లోపు ఒక దేనారం ఇస్తే చాలు అన్నాడు. అరా మీకు ఓకే కదా? ఆ మాకు కూడా, నువ్వు మేస్త్రి కదా, నువ్వేం చెప్తే మాకు ఓకే అన్నారు వాళ్ళు కూడా. సరే ద్రాక్ష తోటలోనికి వెళ్ళారు. పొద్దున్నే పొలంలోకి దిగితే ఎప్పుడైద్ది? బయటికి రావడం సాయంత్రం అయింది, అవునా కదా? సరే వీళ్ళు అసలే పని పాట లేని వాళ్ళుగా పొలం పని చేయటానికి వచ్చారు. ఒకడికి వచ్చి రాక సరిగ్గా చేసి చేయగా బాధ్యత కలిగి చేసి చేయక పని తెవలట్లు అక్కడ. ఓహో ఈ పనికి మేలిన బ్యాచ్ వలన అసలు అయ్యేటట్టు లేదు అని అనుకుని 9 గంటలకి మళ్ళా బయటకు వచ్చాడు యజమానుడు. బయటకు వచ్చి ఇంకొక వీధిలోకి వెళ్తే అక్కడ కూడా 9 గంటలకి ఎవరు తీసుకెళ్ళ పనికి పిలవలేదు వాళ్ళని, వాళ్ళు దొరికారు. వాళ్ళు దొరకగానే ఏంటి మీరు ఖాళీగా ఉన్నారంటే మా ఖాళీగా ఉంది, పని లేదంటే వాళ్ళని కూడా అడిగాడు, మా ద్రాక్ష తోటలోకి పనికి వస్తారా అని అడిగాడు. చాలా జాగ్రత్తగా వినాలి, వాక్యం అక్కడ చదవాలి. ఈ రెండో బ్యాచ్ని అడిగితే వాళ్ళు ఎంత ఇస్తామని అడగల. ఆయనే అన్నాడు, నేను మీకు అన్యాయం చేయను, ఏది న్యాయమో అది నేను మీకు ఇస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే నలుగురితో పాటుగానే నేను నీకు ఇస్తాను. అర్థమవుతుందా?
ఒక కోత కొయ్యాలనుకోండి, కుప్ప వేయాలనుకోండి, నలుగురితో పాటుగానే ఇవ్వాలి. నాకు డబ్బులు ఉన్నాయని నేను ఒక 3,000 ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి కుప్ప దొక్కించుకుంటే ఊరుకోరు వేరే వాళ్ళు. అర్థమవుతుందా? అట్లాగే నలుగురితో పాటుగా నేను ఇస్తాను అని అన్నాడు, కానీ ఇంత ఇస్తానని చెప్పాల. కానీ అసలే పని లేదు, ఏదో ఒక పని దొరికింది, ఎంతో కొంత వస్తాయి అన్నట్లుగా పనిలోకి దిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖాళీగా ఉంటే ఏమి రాదు కదా, ఏదో ఒకటి చేస్తే ఏదో ఒకటి వచ్చింది. మనం డిమాండ్ చేసి అడిగే అంత పనిమంతులం కాదుగా. అర్థమవుతుందా? మంచి పనోడైతే ఇంటికాడ ఎందుకు ఉంటాడండి చెప్పండి? మంచి పనోడిని ముందులుగానే వేరే వాడు తీసుకెళ్ళిపోతారు. ఇంట్లో ఉన్నాడంటే వాళ్ళు సరిగ్గా విషయం లేదని అర్థం. సరే, ఏదో ఒకట్లే దేనికో దానికి వచ్చిద్దని వడబడ్డారు. ఆయన మాటలు నమ్మారు. నేను న్యాయమే చేస్తాను, నలుగురితో పాటు ఇస్తాను. సరే అని వెంటనే పొలంలోకి దిగారు. ఇందాకే చెప్పాను, వీళ్ళు పనికి మాలిన వాళ్ళు, పని పాట లేని వాళ్ళు, కాలక్షేపానికి అలవాటు పడిన వాళ్ళు వీళ్ళు. కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్లుగా వీళ్ళకి ఇప్పుడేం దొరికింది? యజమానుల దగ్గర పని దొరికింది. వీళ్ళు కూడా చేస్తున్నారు. ఇది కూడా అదే బ్యాచ్. 9 గంటలకు వచ్చారు. ఈ 2 బ్యాచీలను చూస్తున్నాడు, పని అవట్లా. ఊరు నాయన వీళ్ళ వల్ల అయ్యేటట్లేదని మళ్ళా 12 గంటలకు మళ్ళీ బయటకు వచ్చాడు. 6 గంటల పని అయింది. 6ంటికి వెళ్ళాడు ఫస్ట్, 6 నుంచి 9 వరకు, 9 నుంచి 12, 6 గంటల పని అయింది కానీ పూర్తవలా. సరే, మళ్ళీ 12ంటికి వెళ్ళి ఇంకొక బ్యాచ్ కనపడితే వాళ్ళకు కూడా 2వ వాడికి ఏం చెప్పాడో 3వ వాడికి కూడా అదే చెప్పాడు. అర్థమవుతుందా? 3వ వాడికి కూడా అదే చెప్పాడు. తర్వాత ఇంకొక బ్యాచ్ వచ్చింది, వాళ్ళకు కూడా అదే చెప్పాడు. వాళ్ళు పని చేస్తున్నారు కానీ పని మాత్రం పూర్తి అవట్లేదు. ఎంతమంది చేసినా ఒక్కొక్కసారి పని తెవలదు, ముందుకి వెళ్ళదు. అట్లాగే ఇప్పుడు 4 బ్యాచీలు చేస్తున్నారు పని. పూటకో బ్యాచ్ చొప్పున 4 బ్యాచీలు. ఈ 4 బ్యాచీలు చేస్తున్నారు కానీ ఆయనకి ఇంకా పని అయిపోవాలి. ఆ రోజు ఆయనకి ఏమవ్వాలి? పని అయిపోవాలి, పూర్తి అవ్వాలి. అతను అనుకున్న పని పూర్తయితే సంతోషం, పూర్తి కాకపోతే ఇప్పుడు శంకుస్థాపన చేస్తాం, ఇల్లంతా బాగానే కడతాం, గృహప్రవేశానికి చేసుకునేటప్పుడు ఒక మంచి రోజు అని పెట్టుకున్నారు అనుకోండి. ఆ ఇల్లు పూర్తి కాకపోయినా సరే మనం ఏం చేస్తాం? ముందలే ప్రవేశిస్తాం. పూర్తయిన తర్వాత పెట్టుకోవాలి. మామూలుగా పూర్తయిన తర్వాత మనకు అన్ని తలుపులు కిటికీలు, బాత్రూమ్కి తలుపులు కిటికీలు పెట్టుకున్న తర్వాత వెళ్తే అది వేరు. పూర్తి అవ్వక మునిపే వెళ్ళి అడుగు పెడితే అది అంత సబబుగా ఉండదు. ఎంత పని చేస్తున్నా వీనికి, ఇంతమంది పనోళ్ళు అయితే కనపడుతున్నారు కానీ పని మాత్రం పూర్తి కాలేదని ఆయన మరలా ఇంచుమించు దాదాపు 5 గంటలకి మళ్ళా వెళ్ళి ఇంకొక బ్యాచ్ని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకు కూడా ఏమన్నాడు? నలుగురితో పాటుగా నేను మీకు ఇస్తాను. గంట పనే అని వాళ్ళు రాలేదు. పొలంలో పని అన్నారు, వచ్చారు. పొలంలో పని అన్నారు, వీళ్ళు కూడా వచ్చారు. మొత్తం పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 5 బ్యాచీలు పని చేస్తూ ఉన్నారు. పని పూర్తయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళందరూ కలిసి పని చేస్తేనే పని పూర్తయింది. అలాగే దేవుని యొక్క సంఘంలో కూడా ఇంతమంది కలిసి పని చేస్తేనే అయ్యింది. నేను చేస్తే అవ్వదు, నువ్వు చేస్తే అవ్వదు, ఇంకొకటి ప్రాకులాడితే అవ్వదు, ఇంకొకటి ప్రాకులాడితే అవ్వదు. ఇంతమంది బ్యాచ్, పూటకో బ్యాచ్ కలిసి పని చేస్తే దేవుని పరిచర్య అనే ధర్మం జరిగిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పూర్తయిద్ది. పని పూర్తి కాకపోతే యజమానుడు కూలి ఇవ్వడానికి ఇష్టపడ్డాం. సరే, పూర్తయింది. పూర్తయిన తర్వాత యజమానుడు తన దగ్గర ఉన్న అసిస్టెంట్ని పిలిచి, గృహ నిర్వాహకుడిని పిలిచి, ఎవడు ఒప్పుకున్నాడో అంత చొప్పున వాళ్ళకి డబ్బులు ఇచ్చామని సొమ్ము సంతి ఇచ్చేశాడు. వీడికి కొంతమంది అసిస్టెంట్లు ఉన్నాడు. ఎవరికి? యజమానుడికి ఒక అసిస్టెంట్ ఉన్నాడు,
ఈ అసిస్టెంట్లకి ఇంకా కొంతమంది అసిస్టెంట్లు ఉన్నారు, వాళ్ళకి చెప్పాడు ఈయన. వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి ఒక్కొక్కడికి ధ్యానారం ఇస్తున్నారు. యజమానుడు ఒక మాట చెప్పాడు అక్కడ, నువ్వు కూలి ఇచ్చేటప్పుడు మొదట వచ్చిన వాడికి ఇవ్వమాకు, చివరి ఎవడైతే వచ్చాడు 5 గంటలకి వాడి దగ్గర నుంచి కూలి ఇవ్వటం ప్రారంభించి అని చెప్పాడు. సరే 5 గంటలకు వచ్చి పనిచేసిన వాడు మొదట వాడు కూలి ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 1 ధ్యానారం, అంటే ఇంచుమించుగా ₹10 1 ధ్యానారం ఇచ్చారు. వాడు ఎంతో సంతోషపడుతున్నాడు. మరి గంట పని చేస్తే నాకు ధ్యానారం వచ్చింది అని సంతోషిస్తున్నాడు. మొదట వచ్చిన వాడికి ఏమనుకుంటున్నాడు అంటే, పొద్దుటి నుంచి నేను కష్టపడ్డాను కదా, నాకు ఇంకా ఎక్కువ ఇస్తాడు. ఎందుకంటే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయి శక్తి కలిగిన దేవుడు కదా, ఇంకొంచెం ఎక్కువ ఇస్తాడేమో అని అనుకున్నారు. అనుకుంటే సరే మొదట మిగతా బ్యాచ్ అందరికీ ధ్యానారం ఇస్తున్నారు. ఈ మొదటోడు అనుకుంటున్నాడు నాకు ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తాడేమోనని. ఆడికి కూడా ఒక్కొక్కడికి ఏమి ఇచ్చాడు? ధ్యానారం. ధ్యానారం ఇచ్చినప్పుడు తీసుకున్నాడు. బయటికి వెళ్ళి ఏమంటున్నాడు? మేము ఉదయం నుండి, చదవండి అన్నమాట మత్తయి సువార్తలో ఆయన యొక్క బాధని చెప్తున్నాడు. 20వ అధ్యాయం 11వ వచనం, 20:11. వారు తీసుకుని చివరు వచ్చిన వీరు 1 గంట మాత్రమే, అంటే 5 నుంచి 6 దాకా పనిచేశారు. పగలంతయు కష్టపడి ఎండ బాధను సహించి వాడికి ఏం సమానం అసలు? మేమే పనికి మాలినోళ్ళం అనుకుంటే మాకంటే పనికి మాలినోడాడు. అయితే వాళ్ళకి అంతే ఇచ్చావు, మాకు కూడా అంతే ఇచ్చావు, ఏంటి అసలు ఇది? యేసు ప్రభు ఏమన్నాడు అక్కడ? ఇంకా ఏమన్నాడు? అందుకు అతడు ఒకడిని చూచి, వారిలో ఒకడిని అంటే అలా మేస్త్రి ఉంటాడు, ఆ గ్రూప్కి ఒక మేస్త్రి ఉంటాడు, వాళ్ళని చూసి, స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదే, నేను నిన్ను పని అడిగాను, పని అడిగినప్పుడు నువ్వు ఎంత కూలి అడిగావు, నన్ను కూలి అడిగినప్పుడు నేను ఎంత చెప్పాను? ధ్యానారం అని చెప్పాను. మరి కూలి అడిగినట్టు ఇస్తాను, కానీ అడిగిన దానికంటే ఎవడన్నా ఎక్కువ ఇస్తారా? అర్థమవుతుందా? నీకు ఉదయం నుండి సాయంత్రం దాకా పని చేయాలని నీకు తెలిసేగా వచ్చావు, వడబడేగా వచ్చావు. ఈ యొక్క పరిచర్యలో కానీ క్రీస్తు శరీరం అనే సంఘంలోనే కానీ ఎందుకు వచ్చాం? మనం పని చేయడానికి. నీ పని నీదే, నా పని నాదే. నీ పని నేను చేయలేను, నా పని నువ్వు చేయలేవు. మనం అందరం ఎవరివి? పనికి పిలవబడిన వాళ్ళం. అయితే మన యజమానుడైన దేవుడు ఎవరంటే పక్షపాతం లేనివాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన యజమానుడైన దేవుడు ఎలాంటి వాడు అంటే అందరికీ ఒకే కూలి ఇస్తాడు. మనమైతే మేస్త్రికి ఎక్కువ ఇస్తాం, ఇంకొకటికి తర్వాత వాళ్ళకి తక్కువ ఎక్కువ ఇస్తాం. మేస్త్రి గారు పని చేయడు, ఇల్లు కట్టే తాపీ మేస్త్రి గారు పని చేస్తాడా? బొచ్చ కూడా మోయడు, ఒక పార సిమెంట్ కూడా కలపడు, కానీ ఆయనకి ఎక్కువ ఇస్తాం. ఉదయం నుండి సాయంత్రం వరకు బొచ్చులు కలిపేవాడు పరిస్థితి ఏంది? మోసేవాడు పరిస్థితి, సిమెంట్ కట్టలు తీసేవాడు పరిస్థితి. చేస్తానే ఉంటాడు. నేను ఇంత పని చేస్తే నాకెంత కూలేంటి? దర్జాగా వస్తాడు, ప్లాన్ ఇచ్చిపోతాడు, వాడికేంటి అంత కూలి? మీకు అర్థం కావడానికి చెప్తున్నా. అయితే మన యజమానుడైన దేవుడు ఏం చేస్తాడంటే అందరికీ సమానం. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఎంతగా వడబడ్డావు? దేవుడు నిన్ను పిలిచినప్పుడు మనం ఎవరైనా నాకు ఈ కృప జాలే ప్రభు అంటాం, అవునా? మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉన్నవో మనకి ఆలోచనలకి ఆయన ఆలోచనలకు అంత ఎత్తుగా ఉన్నాయి. మనం పిత్తపు బుద్ధి వాళ్ళం గనక ప్రతి దాంట్లో సర్దుకుని పోయే మనసులా కలిగిన వాళ్ళం కనుక మనం ఏం చేస్తామంటే ఇది చాలులే ప్రభువా, ఇంత మట్టుకైతే నాకు చాలు, అసలు ఈ చిన్న సంఘం ఉంటే చాలు. నువ్వు అప్పుడు ఏమైనట్టు? వడబడినట్లు. 4 ఆత్మలను సంపాదిస్తే చాలు ప్రభువా అని నువ్వు పొలంలోకి దిగుతావు. దేవుడు నువ్వు ఎంత కష్టపడినా నీకు ఇచ్చే జీతం ఎంత?
4 ఆత్మలు ఇస్తాడు. ఎందుకని? మరి నేను నా తర్వాత వచ్చినోడు ఏంది వేల మందికి వాక్యం చెబుతున్నాడు, నా తర్వాత వచ్చినోడు ఇంత వేగంగా పనిచేస్తున్నాడు సంఘంలో, మరి నా పరిస్థితి ఏంది? నేను ఎప్పటి నుంచో ఉన్నానుగా, బీసీ కాలం నుంచి ఉన్నానుగా సంఘంలో, మరి నా పరిస్థితి ఏంది అంటే, దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు నువ్వు ఎంతకి వడబడితే అంత దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, ఆయుధములు మోసేవాడికి ఒకే కూలంట, యుద్ధం చేసేవాడికి ఒకే కూలి. ప్రాణాలు తెగించి యుద్ధంలోకి వెళ్ళినవాడికి కూలి ఒకటే. యుద్ధాయుధాలు మోసుకుని రావాలి వాడికి కూడా. ఇప్పుడు వాక్యం చెబుతున్న మాకు ఒకటే కూలి, వాక్యం వింటున్న నీకు కూడా ఒకటే కూలి. అయితే నీ పని వేరు, నీ పని నువ్వు చేయాలి, నా పని నేను ఎలా చేయాలి? ప్రసంగి గ్రంథం, సొలొమోను దైవ జ్ఞానంతో ఒక మాట అంటున్నాడు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే ఒక మాట అక్కడ రాయబడి ఉంది. సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథం 9:10 చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయి. నీవు పోయే పాతాళమునందు పనైనను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. చాలు చాలు నాయన. సొలొమోను చెప్తున్నాడు భవిష్యత్తును గురించి. చేయుటకు ఏదో ఒక పని వచ్చింది. ఆడి పని నీకు రాదు, నీ పని వాడికి రాదు, నీకు వచ్చే పని ఏదో ఒకటి ఉంది. చేయుటకు నీ చేతికి వచ్చిన పని ఎలా చేయాలట? శక్తి లోపము లేకుండా చేయి. అది దేవుని సంఘంలోనే కానీ, అది ఎక్కడైనా కానీ నీకు వచ్చిన పని చేయి. సంఘంలో రాయింది ఎవడని చేస్తాడా? నీకేమొచ్చు సంఘంలో? ఇన్స్ట్రుమెంట్స్ వాయించమా, కుండలు కడగటమా, సువార్త చెప్పటమా, అనేకుల ప్రజలను తీసుకొచ్చి కూర్చోబెట్టి నీకేమొచ్చు? ఏదో ఒక పని చేయాలి దేవుని మందిరంలో, దేవుని సంఘంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శక్తి లోపం లేకుండా చేయాలి. యజమానుడు చూస్తాడు, యజమానుడు చూడకపోయినా యజమానుడు కొంతమందిని పెడతాడు కాపలాదారులు. ఆడి మీద ఒక కన్నేసించు, ఆమె మీద ఒక కన్నేసించు. ఈ నాటకాలు వేసే బ్యాచ్యా లేకపోతే కాలక్షేపానికి వచ్చి కూర్చునే బ్యాచ్? ఎందుకు వచ్చారు నా పొలంలోకి? వడబడొచ్చావు, నాకు ఇంత కావాలి, నిన్ను వెంబడిస్తే నాకేంటి ప్రయోజనం అని యేసు ప్రభు శిష్యులు అడిగారు. తల్లిని విడిచిపెట్టాం, తండ్రిని విడిచిపెట్టాం, భార్య బిడ్డలు ఆస్తులు విడిచిపెట్టాం, మరి మాకేంటి లాభం అని అడిగితే యేసు ప్రభు వాళ్ళకి చెప్పాడు, నాతో పాటు 12 సింహాసనాల మీద మీరు కూర్చుని తీర్పు తీరుస్తారు. అర్థమవుతుందా? మనం చేస్తున్నాం కదా, దేవుని మందిరంలో పని చేస్తున్నాం కదా, దేవుని సేవ చేస్తున్నాం కదా, మరి మనకేంటి? ఒకే కూలి. ఎప్పుడు ఇస్తాడు? నీ శక్తి లోపం లేకుండా పూర్తి చేసినప్పుడు ఇస్తాడు. ఎందుకు చేయాలి అందరూ? పని పూర్తి కావాలి కాబట్టి అందరు చేయాలి. పని పూర్తి కావాలి కాబట్టి ఈ సంవత్సరం కొంతమంది వస్తారు, రేపు సంవత్సరం కొంతమంది వస్తానే ఉంటారు, కానీ కూలి మాత్రం ఒకటి. దేవుడు నిన్ను పిలిచినప్పుడు కొంతమంది పిలుపులు వేరు. ఇక్కడ మొదటి వాళ్ళని పిలిచినప్పుడు నీకు ఎంత కావాలి? వాడు అడిగాడు, నాకు కూలి కావాలి, నేను నీ సేవ చేస్తా, నాకేమి ఇస్తావు? నేను నీ సేవ చేస్తా, నీ తోటలోకి వస్తా, నాకేంటి? అడిగితే వాడికి ఒక ధ్యానారం అన్నాడు. కొంతమంది అడుగుతారు, నేను దేవుణ్ణి నమ్ముకుంటా, దేవుని పొలంలోకి ఇప్పుడు దిగుతా, నాకేంటి? వడబడిన తర్వాత నువ్వు ఎంత పని చేస్తావో అప్పుడు నీకు ఆయన ఏం చేస్తాడు? జీతం ఇస్తాడు. అర్థమవుతుందా? నేను ఎప్పుడో వచ్చాను, ఎప్పటి నుండో చేస్తున్నాను అని చరిత్రలు చెబితే కుదరదు. నువ్వు దానికి వడబడ్డావు, నాకు ఇది చాలు ప్రభువా అన్నావు, నేను దీంతో నేను తృప్తి పడగలను అన్నావు. మరి ఇంకేంటి? వాళ్ళని నీకు పోల్చుకుంటావేంటి, వాళ్ళని నీకు సమానం చేసుకుంటావేంటి అని అక్కడ ఒక మాట అన్నాడు. ఏమని అన్నాడు అక్కడ 20వ అధ్యాయంలో యేసు ప్రభు అన్నాడు, నేను మంచివాడని కనుక నీకెందుకు కడుపు మంట? నా సొమ్ము నా ఇష్టం, నా పొలం నా ఇష్టం, పనికి మాలిన వాడినైనా నిన్ను పిలిచి తీసుకుని పెట్టుకున్నందుకు నీ చేత నేను మాటలు పడాల్సి వస్తుంది.
అంతేనా? పనికి మాలిన వాళ్ళం దేవుడు తీసుకొచ్చి దేవుని మందిరంలో సంఘంలో పెడితే యజమానుడికి ఏమవుతుంది? ప్రశ్నిస్తున్నారు. ఏంటి ప్రయోజనం? వాళ్ళు మేము సమానమేనా? జూనియర్లు సీనియర్లు ఒకటేనా? మా కష్టమేంది, వాళ్ళ కష్టమేంది? నీకు అసలు మైండ్ ఉందా? ఎంత నీ సొమ్ము అయితేనేమి ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఆయన అంటున్నాడు, నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉందా? నీకు ఎందుకు అంత కడుపు మంట? నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తానని యేసుప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో మీరు చదివితే మరొక విషయం అక్కడ రాయబడింది. రోమాపత్రికలో మనం చదివితే 9వ అధ్యాయం 15వ వచనం లేకపోతే 14-15 వచనాలు చదువుదాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఏమంటావు? ఈ విషయం అంతా విన్న తర్వాత ఏమంటావు? దేవుని యందు అన్యాయం గలదా? అట్లా అనరాదు. ఎందుకంటే నువ్వు వడబడ్డావు కనుక నువ్వు ఒప్పుకున్నంత నీకు ఇచ్చాడు. నువ్వు వడబడ్డావు. కష్టమైన, శ్రమైన, సుఖమైన దుఃఖమైన ఏ పరిస్థితి అయినా నేను ఈ పొలంలోనే ఉంటాను అని అన్నావు గనక దాన్ని నువ్వు పూర్తి చేయాల్సిందే. అర్థమవుతుందా? నలుగురితో పాటు ఇస్తాను అన్నప్పుడు నువ్వు నమ్మి వచ్చావు, వాళ్ళతో కలిసి పని చేయాల్సిందే. ఇక్కడ అంటున్నాడు, దేవుని యందు అన్యాయం కలదా? అట్లా అని రాదు. అందుకు మోషేతో ఇలాగ చెప్తున్నాడు, ఎవరిని కరుణింతునో వారినే కరుణిస్తాను, ఎవని ఎడల జాలి చూపుతునో వాని ఎడల జాలి. నా ఇష్టం. ఎవరిని కనికరించాలో నాకు తెలుసు. ఎవరిని కనికరిస్తాడు అసలు వాస్తవంగా? మీరు చెప్పండి. ఎవరిని కనికరిస్తాడు దేవుడు? దేవుడు కనికరం కలిగిన వాడు. దయ కలిగిన వారిపై దయ చూపిస్తాడు, కఠిన ఎడల వికటం చూపిస్తాడు. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధలుడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. అలాంటి వారిని కనికరిస్తాడు. అర్థమవుతుందా? కనికరిస్తాడు. ఎవరిని కనికరిస్తాడు? ఎవరిని కరుణించాలనుకుంటాడో వారిని కరుణిస్తాడు. వాళ్ళు ఎలా ఉంటారు? ఆ విధంగా దాచిపెట్టుకోకుండా ఉంటే వాళ్ళని కరుణిస్తాడు. ఎవని ఎడల జాలి చూపుతానో, జాలి చూపాలంటే విరిగి నలిగిన హృదయం కలిగి కనబడుతూ వాళ్ళ మీద జాలి చూపుతాడు. అందరి మీద చూపిస్తాడా? ఆయన అన్యాయస్తుడు కాదు, పక్షపాతి అంత మాత్రం కూడా కాదు. మోషేతో చెప్తున్నాడు, నాకు ఎవడి మీద కనికరం కలిగితే వాడి మీద కనికరం కలిగి, నా ఇష్టం. ఎవరి మీద జాలి పడాలనుకుంటానో వాళ్ళ మీద జాలి పడతాం. సాధారణంగా దేవుడు కఠినంగా ఉన్నప్పుడేమో మనం ఏం కోరుకుంటాం? జాలి పడితే బాగుండని కోరుకుంటాం. దేవుడు జాలిపడి వాడికి ఇంకా ఆయుష్ పొడిగిస్తున్నాడు అనుకో, పనికి మాలిన వాడికి ఇంకా ఆయుష్ ఇచ్చాడు అనుకో, దేవుడు వీడిని ఏం చేయడా? వీడిని చంపడా? వీడు బతికిన దానికంటే సావటం మేలు కదా. ఇట్లాంటోడిని బ్రతికిచ్చి పుట్టించి నన్ను సావగొడుతున్నాడు దేవుడు అంటాం. మీకు అర్థమైందా? దేవుడు కఠినంగా ఉన్నప్పుడేమో, ప్రభు కనికరించయ్యా, ఎందుకు అంత కఠినంగా ఉంటావు? ఎందుకు మా మీద అంత కఠినం? నువ్వు కనికరం కలిగిన వాడివి కదా, 1000 తరములు కనికరించేవాడివి కదా, ఎందుకు మేమంటేనే ఎందుకు అంత కఠినం అంటావు. ఇంకొక విషయంలో జాలి పడ్డాడు అనుకో, ఎందుకయ్యా వాడి మీద జాలి పడ్డావు? అట్టాంటోడి మీద కూడా జాలి పడొచ్చా నువ్వు అంటాం. అందుకని దేవుడు అన్నాడు, నీ మాట ప్రకారం నా మాట ప్రకారం ఆయన ఆలోచించడు, నిర్ణయం తీసుకోడు. ఆయనకి మంత్రి ఆలోచన చెప్పేవాడు ఎవడు లేడు. ఆయనే మనకు ఆలోచనకర్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే, నా ఇష్టం. ఎవరిని కనికరించాలనుకుంటానో కనికరిస్తాను, వాళ్ళని కనికరిస్తాను. నేను ఉదయం నుండి చేశాను, సంవత్సరాల నుండి చేస్తున్నాను, నా ఇష్టం వచ్చినప్పుడు నేను కనికరిస్తా. ఆ కనికరం పొందినవాడు, ఆ కనికరము కొరకు కనిపెట్టుకునేవాడు ధన్యుడు అని బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎప్పుడు కలిగిద్దో తెలియదు, ఎప్పుడు జాలి నీ మీద కలిగిద్దో తెలీదు. అర్థమవుతుందా? వ్యభిచారం చేసి పట్టబడిన స్త్రీ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆయనకి ఎదురు నిలబడింది. ఆయనకి ఏం కలిగింది? జాలి కలిగింది. యోధా ఇస్కరియోతు యేసు ప్రభువు నమ్ముకుని
వాళ్ళ దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడిపోతున్నాడు. యేసు ప్రభుకి ఏం కలిగింది? కఠినం కలిగింది. ఉరేసుకుని చచ్చాడు. ఏమేమో జీవితాన్ని బాగు చేస్తాడు. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా కనికరిస్తాడో, కటాక్షిస్తాడో, జాలి పడతాడో, కఠినంగా ఉంటాడో ఎవడో చెప్పలేరు. ఎవడు కూడా చెప్పలేడు. నువ్వు అనుకున్నట్లుగా, నేను అనుకున్నట్లుగా దేవుడు ఉండడు. దేవుడు ఇది మాట్లాడబోతున్నాడు ఈరోజు నాతో అని అనుకుంటే అది రాదు. ఎందుకంటే దేవుడి కార్యం నాకు చేయబోతున్నాడు అని ఊహించినట్లుగా దేవుని కార్యాలు ఉండవు. దేవుని కార్యాలు కంటికి కనబడవు, నువ్వు చూడాలన్నా, చెవికి వినబడవు, నీ హృదయానికి కూడా అర్థం. అది దేవుని కార్యం అంటే. నీ ఊహించినట్టుగా వస్తే అది దేవుని కార్యం అవదు. అది ఏ ఒక్క మాటలు కూడా ఊహలో నుంచి ఏ ప్రవచనం కూడా పుట్టదట. అది దేవునికే తెలుసు. ఆయన ఏమి ఆ సమయానికి మాట్లాడతాడు. అర్థమవుతుందా? అలాగే ఆయన అన్యాయం చేయట్లా. నువ్వు ఎంత వడబడ్డావు? దేవుని మందిరంలో ఉంటే చాలు అనుకుంటే అంతే. దేవుని సేవ చేసుకుని 4 గ్రామాలు తిరిగితే చాలు, అంతగా వడబడ్డావా? అంతే. లేదా దేవుడు నిన్ను పిలిచినప్పుడు నలుగురితో పాటు ఇస్తాను, నువ్వు ముందల పని చేయి అన్నప్పుడు ఇస్తాడు. కూలి ఒకటే. నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి చేసావా, గంటలు చేసావా, ఇంకొకరు లేక చేసావా, ఇంకా ఎక్కువ చేసావా, తక్కువ చేసావా అని కాదు. శక్తి లోపం లేకుండా చేసావా లేదా, వారితో కలిసి పని చేసావా లేదా, మీరందరూ కలిసి పని చేసినప్పుడు పని పూర్తయిందా లేదా, అదే ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చివరి మాటల్లో మనం చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. చదువుదాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయం అక్కడ ఏం రాయబడుతుందంటే, మనము లేకుండా సంపూర్ణంగా అని రాయబడుతుంది. చదవండి. 11వ అధ్యాయమా? చదవండి. 11వ అధ్యాయము 39వ వచనం. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనాను, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవించలేదు. వాళ్ళు ఎంతోమంది పరిశుద్ధులు చనిపోయారు, బ్రతుకున్నారు ఇప్పటికీ. వీరందరూ ఉన్నా మనం కూడా పని చేయకపోతే పని పూర్తి కాదు. ఎవరి పని వాళ్ళదే. ఆవరణంలో పని ఆవరణంలో వాళ్ళదే, పరిశుద్ధ స్థలంలో వాళ్ళ పని పరిశుద్ధ స్థలమే, అతి పరిశుద్ధ స్థలంలో పని వాళ్ళదే. మనము లేకుండా వాళ్ళకి రేపు ఇది లేదు, మనం వెళ్తేనే రేపు బల్ల వేయబడిద్ది. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా పరలోకి వెళ్ళండి, నా తండ్రి చేత శపించబడిన వారులారా నరకంకి వెళ్ళండి అని చెప్తాడు. మనము లేకుండా వాళ్ళకి ఆ ధన్యత లేదు. అర్థమవుతుందా? వాళ్ళు అనుభవించిన అద్భుతాలు మనం చూడలేదు, మనం అనుభవించిన అద్భుతాలు వాళ్ళు చూడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం క్రీస్తు రక్తంలో మనం కడగబడ్డాం, వాళ్ళకి అడగబడలా. అర్థమవుతుందా మీకు? వాళ్ళు ఎర్ర సముద్రం దాటారు, మనం దాటలా. వాళ్ళు చూడనివి కొన్ని ఉన్నాయి, మనం చూడనివి కొన్ని ఉన్నాయి. అయితే అప్పటి నుంచి దేవుని యొక్క తోటలో, దేవుని యొక్క సంఘంలో పని జరుగుతూనే ఉంది. జరిగిన దాన్ని బట్టి ఎవని వాని క్రియలను బట్టి ఇంకా అవ్వాలా, ఎవరి జీతం వాళ్ళకి ఇవ్వాలా. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. ప్రకటన గ్రంథం చదవండి. ప్రకటన గ్రంథం మనం చదివితే అక్కడ ఏం రాయబడిందో మనం ఒకసారి గమనించవచ్చు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం కనబడిన వాళ్ళు చదవండి. 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన. ఏమిటట అది? బహుమానమా? జీతం ఎవడికి ఇస్తారు? పని చేసినోడికి ఇస్తారు. పని చేయనోడికి జీతం ఉంటుందా? నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది,
నేనే అల్ఫాయి ఒమేగా, నేను మొదటివాడను కడపటివాడను, ఆదియును అంతమునై ఉన్నాను. మనం మొదట చదువుకున్నాం, మొదటివారు కడపటివారు. యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. సృష్టికి ముందుగా మొదటివాడుగా ఉంది ఆయనే, కడపటి ఆదాముగా కూడా ఈ లోకంలోకి వచ్చింది ఆయనే. అర్థమవుతుందా? మొదటి వారు ఏమయ్యారు? ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో మొదటి వాళ్ళు ఏమైపోయారు? కడపట్టుకు వచ్చేసారు. ఎందుకు వచ్చారు? హృదయాలు ఆయనకి తెలుసు, వడబడ్డారు. మాకు ఇంత కావాలన్నారు వాళ్ళు. మిగతా బ్యాచ్ నలుగురితో పాటు అన్నప్పుడు ఏదో ఒకటిలే అన్నట్లుగా పనిలోనికి దిగినోళ్ళు. ఇచ్చిన జీతం ఒకటే. అయితే మొదటి వాళ్ళు, చివరికి వచ్చిన వాళ్ళేమో మొదటి జీతం పుచ్చుకున్నారు, మొదట వచ్చిన వాళ్ళేమో చివరికి జీతం పుచ్చుకున్నారు. వీళ్ళు ఏమనుకున్నారంటే మాకు ఎక్కువ దొరికిద్ది అనుకున్నారు. ఎవడికి ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఇశ్రాయేలీలకి మన్నాను కురిపించాడు పరలోకం నుంచి. తక్కువ కూర్చుకున్న వాడికి తక్కువ కాలేదట, ఎక్కువ కూర్చుకున్న వాడికి ఎక్కువ కాలేదని బైబిల్లో రాయబడింది. ఎక్కువ కూర్చుకున్నవాడు తినగా పక్కన పెట్టుకుంటే అది పురుగులు పట్టిందని వాక్యం రాయబడింది. అట్లాగే దేవుని యొక్క సన్నిధిలోనికి మనం ఎందుకు వచ్చామని గుర్తించాలి. ఇప్పుడు కొంతమందికి తెలియదు, నాకే చెప్పాను, కాలక్షేపం కోసం వస్తారు. పని పాట లేనప్పుడు రోడ్ల మీద తిరిగే బదులు ఆ దేవుని మందిరంలో కాసేపు కూర్చుని వస్తే పోద్దగా అనుకునే బ్యాచ్. అక్కడ ఇక్కడ కూర్చునే బదులు కాసేపు దేవుని మందిరంలో కూర్చుంటే పోద్దగా అని అనుకునే బ్యాచ్. బైబిల్ సెలవిస్తుంది మనమందరం పిలువబడిన వాళ్ళం. కొంతమందిని ఆయన ఏర్పాటు చేస్తాడు, ఆ తరువాత వారిలో నుంచి కొంతమందిని నియమిస్తాడు. పిలుపు వేరు, ఏర్పాటు వేరు, నియమించటం. మొదట పనికి పిలిచాడు, ఏర్పరిచాడు. తోటలోకి వచ్చిన తర్వాత ఇదిగో నువ్వు ఈ పని చేయమని అక్కడ నియమించాడు. నువ్వు నియమించిన చోట నువ్వు నీ పని నీ శక్తి లోపం లేకుండా నువ్వు చేసి రేపు జీతం పుచ్చుకోవటానికి నిలబడాలి. ఆయన జీతం ఇచ్చేంత వరకు ఆయన పొలంలో పని చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదట వచ్చినప్పుడే ఏముండాలి? నాకు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు ప్రభువా అనుకుని నువ్వు చేస్తే ఇంకా మంచిది. నువ్వు అనుకున్నట్లుగా ఆయన చేయడని చెప్పాను ఇందాకే. నువ్వు అనుకున్నట్లుగా ఆయన చేయడు. నాకు ఏం వద్దంటే ఆయన ఒప్పుకోడు. నీ జీతం నీకుంది, నేను పని చేయలా, నీ జీతం నీకే, వాడి జీతం వాళ్ళకే. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఇప్పటికీ మన ముందు ఎంతోమంది ఈ లోకంలో పని చేశారు, ఇంకా పూర్తి కాల. పని పూర్తయిందా? సువార్త అందరికి వినిపించేశారా? అందరికీ ఉంటుంది ప్రపంచం మొత్తం చెప్పాలని. చెప్పగలుగుతాడా? పూర్తి కాకుండా చచ్చిపోతున్నారు అంతమంది. అయితే వాళ్ళు చెయ్యగా కొంత పని ఉంది, అది మనం పూర్తి చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు చేశారు కొంత, మనకి ఇంకా కొంతే ఉంది. కష్టం అంతా వాళ్ళే పడ్డారు పాపం. ఉదయం 6 గంటల నుంచి వచ్చి మనతో పాటు పనిచేశారు. చాలా కష్టపడ్డారు మొదటి బ్యాచ్. తర్వాత బ్యాచ్ కాస్త కష్టం తగ్గింది, తర్వాత బ్యాచ్ ఇంకొంచెం కష్టం తగ్గింది. సాయంత్రం వచ్చిన వాళ్ళు 1 గంటే పనిచేశారు. అయితే శక్తి లోపము లేకుండా చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే 5 గంటలకు వాళ్ళు వచ్చినా గంట సేపు పని చేసినా పని పూర్తి అయిపోయింది. అర్థమవుతుందా మీకు? ఆ 5 గంటల బ్యాచ్ కనుక రాకపోతే పని పూర్తి కాదు. పని పూర్తి కాకపోతే జీతాలన్నీ ఆగిపోతాయి. అర్థమవుతుందా? పైనుంచి రాలేదనుకోండి కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరికి ₹1 కూడా జీతం పడదు. పైనుంచి రావాలి. అర్థమవుతుందా? కనుక మనం అందరం పిలువబడిన వాళ్ళం. పిలువబడిన నీవు పనికి ఏర్పరచబడ్డావు. ఒక పనికి ఏంటా పను దేవుడు నీకేం చేస్తాడు? నియమిస్తాడు, నిర్ణయిస్తాడు. దానిలో నువ్వేం చేయాలి? శక్తి లోపం లేకుండా, సోమరివాడివి కాకుండా ఆ పని చేస్తూ ఉండాలి. ఆయన కొంతమందిని పెడతాడు నీ మీద, తన దూతలను పెడతాడు. వాళ్ళకి ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఆయనకు అందిస్తారు. వీడి పెద్ద సోమరు బ్యాచ్, వీడి మూలంగా మనకు ప్రయోజనం లేదు, తర్వాత చూసుకుందాం, వాడి జీతం తర్వాత వాడికి ఇద్దాం. ఇప్పుడు మధ్యాహ్నం వరకు చేశారనుకోండి, ఆఫ్ కూల్ ఇస్తారు, అవునా? సాయంత్రం
చేశారనుకోండి ఫుల్ కొలుస్తారు. ఆయన ఇష్టం, ఎవరికి ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. అందరికీ సమానంగా ఇవ్వాలని ఆయనకి తెలుసు. అర్థమవుతుందా? ఎవరికి ఎప్పుడు ఎవరితో ప్రారంభించి ఇవ్వాలో ఆయనకి తెలుసు. మేము ఎప్పుడు నుండో చేస్తున్నాం, మా బతికింతేనా, మా వెనకమాలను వచ్చినట్టు గొప్ప సేవ చేస్తున్నాడు అంటే కుదరదు. ఆయన ఇష్టం. ఆయన పనిలో గొప్ప ఇంట్లో వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి, కర్ర పాత్రలు ఉంటాయి, మంటి పాత్రలు ఉంటాయి, రకరకాల పాత్రలు ఉంటాయి. కొన్ని ఘనహీనమైన పాత్రలు ఉంటాయి, కొన్ని ఘనమైన పాత్రలు కూడా ఉంటాయి. యజమానుడి ఇంట్లో తిమోతి పత్రికలో మనకు రాయబడింది. అయితే నువ్వు ఏ పాత్రగా ఉంటావు? కొంతమంది బంగారంలాగా ఉన్నారు, చాలా విలువ దానికి. దాన్ని కోరుకోని వాళ్ళు కొంతమంది ఉంటారు, కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వెండి ఉంది, వాళ్ళ స్తోమత తగ్గట్లు కొంతమంది వాళ్ళని ఇష్టపడతారు. కర్ర పాత్రలు ఉన్నాయి, కొంతమంది ఆ స్తోమత తగ్గట్లు వాళ్ళు ఇష్టపడతారు. మంటి పాత్రలు ఉన్నాయి, బాగా పేదరికంలో ఉన్న వాళ్ళు మంటి పాత్రలను ఇష్టపడతారు. సేవ కూడా అంతే. మంటి పాత్రగా ఉన్న ఆ పరిచర్య ఆ బేదలకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది. బంగారు పాత్రగా ఉన్న సేవకుడి బేదల మధ్యలోకి వచ్చి సేవ చేయలేడు. ఎవరి పని వాళ్ళదే. టీవీలో వాళ్ళు చేసే పని టీవీలో వాళ్ళదే, గ్రామాల్లో చేసేవాళ్ళ పని గ్రామాలలోదే, పట్టణాల్లో చేసేవాళ్ళ పని పట్టణాలదే. అయితే కూలి ఒకటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరికీ వెళ్ళాల్సిన పరలోకం ఒకటే, హల్లెలూయా. నువ్వు ఎంత పని చేసినా, ఎన్ని దేశాలు తిరిగినా, తిరగకపోయినా, లేకపోతే వెళ్ళిన వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేసినా నీకు కూలి ఒకటే. దీనికి నువ్వు ఓకేనా అని దేవుడు అడుగుతున్నాడు. కూలి ఒకటే. ఎన్ని గంటల పని చేసినా కూలి ఒకటే. మరి దానికి మనం ఇష్టపడితే పొలంలో పని కొనసాగవచ్చు, ఇష్టం లేకపోతే పొలంలో నుంచి వెళ్ళిపోవచ్చు. అది మన ఇష్టం కదా. మన ఇష్టం వచ్చినప్పుడు మనం చేసినప్పుడు దేవుడు తనకిష్టం వచ్చినట్టు దేవుడు చేయగలడు. కనుక అనేకులు ఏమవుతున్నారంటే, మొదటిగా ఉన్నాం అనుకున్న వాళ్ళు భ్రమపడి, మొదటి నుంచి ఉన్నాం కనిపెట్టుకుని ఉన్నాం అనుకున్న వాళ్ళని దేవుడు కిందకి తోసేసాడు. ఉదాహరణకి మనం పుట్టక మునుపు దేవుని సంస్థానంలో సాతానుగాడు ఉండేవాడు, ప్రధాన దూతగా. దేవుడు వాడిని ఏం చేశాడు? ఎందుకని? వాడు మొదటి వాడిని అనుకుంటున్నాడు. నేనే దోటల్లో మొదటి వాడిని, ఆయన తర్వాత నేనే అని అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడు చెప్పండి? మొదటివాడు కాస్త కడపటివాడు అయిపోయాడు. కడపటి వాళ్ళమైన మనల్ని మొదటి వాళ్ళుగా చేయాలన్నది దేవుని యొక్క నిర్ణయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కడపట పుట్టిన వాళ్ళం మనం. పెద్ద కుమారుడి కంటే తల్లికి కడపటి వాడి మీదే ప్రేమ ఉంటుంది. నేనంటే ఎందుకు ప్రేమ లేదు, వాడంటే ఎందుకు ప్రేమ? వాడు నా ఎంగిల్ పాలు తాగినోడు కదా, వాడంటే నీకెందుకు అంత ప్రేమ అంటే, వాడు చిన్నవాడురా, అందుకని నాకు ప్రేమ అని తల్లి చెప్పింది. కడపట వచ్చిన వాళ్ళ మీద ఎవరికైనా ఒకంత ప్రేమ ఎక్కువ ఉంటుంది. యేసు ప్రభు యొక్క శిష్యుల్లో కూడా చూస్తే, శిష్యులందరిలో యోహాను చిన్నవాడు. యోహాన్ని యేసు ప్రభు ఒక వంతు ఎక్కువగా ప్రేమించినట్లు బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మీద ఒకంత ప్రేమ ఎక్కువ, ఎందుకంటే కడపటివాడు. దావీదు తన కుటుంబీకులందరిలో కడపటివాడు. వాడి మీద కాస్త దేవునికి ప్రేమ. ఈ లోక సంబంధమైన తండ్రికేమో పెద్దవాడిని ఏర్పాటు చేసుకుంటాడు, చిన్నవాడిని ఏర్పాటు అనుకున్నాడు. కడపట పుట్టిన దావీదుని దేవుడు ఏర్పాటు. కడపట పుట్టిన వాడిని ఏం చేశాడు? మొదటి వారిగా చేశారు. ఆది కాండంలో మీరు చదివి ఉంటారు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు. మొదటివాడికి విషయం లేదు. రెండో వాడిని ఏమంటున్నాడు? మొదటివాడిగా చేయాలనుకున్నాడు. ఏశావుది కాస్త యాకోబులోనికి జ్యేష్ఠత్వం వచ్చేసింది. మీకు అర్థం కావడానికి ఈ విషయాలు చెప్తున్నా. కయ్యూను అర్పించాడు, హేబేలు అర్పించాడు. హేబేలు బలి అంగీకరింపబడింది, కయ్యూను బలి. వాడు పెద్దవాడు చిన్నవాడు. మొదటివాడు కడపటి వాళ్ళు అయ్యారు. కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు ఎవరైనా సరే, నేను మొదటి నుంచి ఉన్నాను కదా, నాకు అన్నీ తెలుసు అన్న ఒక గర్వం వాడిని ఒక మూలకి ఏం చేస్తుంది? నెట్టేస్తుంది. కడపటి ఉన్నవాడు నాకేం తెలియదు, నేను ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను అనుకునే ఆ ఆలోచన వాడిని ముందలకి తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం దేవుడు
సాతానుగాడి తర్వాత కడపట పుట్టించాడు మనల్ని. కడపట పుట్టిన మనల్ని మొదటివారిగా ఆయన ఏ విధంగా మొదటివాడో మనం కూడా మొదటివారిగా ఉండాలి. కడపటి వారిగా ఉన్న మన కోసం ఆయన కూడా కడపటి ఆదాముగా ఈ లోకానికి వచ్చి మనల్ని మొదటి వారిగా చేయాలని ఆశపడుతూ ఈ మాటలు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీకు నాకు కూడా ఆయన ఏం అప్పగించాడు? పని. దేవుని యొక్క తోటలో పని. ఇంత గొప్ప రక్షణ కలిగిన తోటలో కోటలో మనం చేయాల్సింది పని. ఏం పని? నీకు వచ్చిన పని. నీకేమొచ్చు? ఫలానా చేయమని ఆయన చెప్పట్లేదు. నీకేమొచ్చు అది చెయ్యి. ఏమీ చేయకుండా మాత్రం దేవుని తోటలో నువ్వు ఉండదు. దేవుడు ఏదేనులో ఒక తోట వేసి దాన్ని సేద్యం చేయటానికి నరుణ్ణి నేల నుంచి నిర్మించాడని ఆదికాండంలో మీరు చదివారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు పుట్టించాడు నరుణ్ణి? ఏదేను తోటలో పని చేయడానికి, పని చేసి ఫలాన్ని తినటానికి. ఈరోజు నిన్ను నన్ను కూడా పుట్టించింది నీ కొరకు నా కొరకు. ఆ రోజు ఏదేని తోట వేసాడు, ఈరోజు దేవుని సంఘం అనే తోట వేసాడు. ఆ తోటలో ఆదాముని అవను పెట్టినట్టు నిన్ను నన్ను పెట్టాడు. అర్థమవుతుందా? నమ్మకంగా పని చేసావనుకో తోటలో ఉంటావు. నమ్మకంగా పని చేయకపోతే తోట చుట్టూ కంచేసుకుని నిన్ను నన్ను బయటికి నిలిపెడతాడు. అక్కడి నుంచి నీ బ్రతుకు నా బ్రతుకు అంత ప్రయాసం, ఆయాసం, దుఃఖం, వ్యసనం, జీవితం మీద విరక్తి. అర్థమవుతుందండి మీకు? దేవుని తోటలో నుండి బయటికి వెళ్ళిన పరిస్థితి అంతే. వాడిగా బయటికి వెళ్ళొచ్చు, దేవుడే వాడిని బయటికి పంపించు. ఆయన ఇష్టం అని ఇందాకే చెప్పాను మీకు. అర్థమవుతుందా? ఆయనకి ఇష్టం లేదు ఏదైనా తోటలో నేను చెప్పిన మాట ఈడొంటం ఇష్టం లేదు, బయటికి పో, నీ బతుకు నువ్వు బతుకు అని అన్నాడు. కోపంలో కోపించునే మరలా వాత్సల్యత చూపించే దేవుడు ఏమన్నాడు? మరలా ఏమన్నాడు? నువ్వు భూమి పండించుకోవటానికి నేను శక్తినిస్తాను, చెమటోడ్చి నువ్వు పని చేయాలి. అక్కడ కూడా పనే. ఈ తోటలో ఉన్నప్పుడు పని చేయాలి, తోటలో లేనోడు కూడా పని చేయక తప్పదు. అర్థమవుతుందండి? పని చేయని వాడు దేవుని దృష్టిలో నువ్వైనా నేనైనా సోమరు వాడమే, నిష్ప్రయోజనమే. ఏం పని? దేవుని యొక్క పని, దేవుని తోటలో పని. ఏం పని చేయాలి ప్రభు అంటే నీకు వచ్చిన పని, శక్తి వంచన లేకుండా, ఎక్కడ అలసట తీర్చుకోకుండా, నీ పని శక్తి లోపం లేకుండా, ఎవడు వేలెత్తి చూపించుకోకుండా నీకు నచ్చిన పని నువ్వు బోలెడు పని ఉంది. నువ్వు చచ్చినా కానీ ఇంకా చేయాలే కానీ నీ పిల్లల ద్వారా కూడా చేయించుకునే పని ఉంది. అయితే నీ పనిని బట్టి నీకు జీతం, నా పనిని బట్టి నాకు జీతం, ఒకే ఒక జీతం నీకు నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గంటల తరబడి నిలబడి మేము చేసి లేకపోతే వాక్యాన్ని సిద్ధపరిచి మీకు చెప్పినా మాకు ఒకటే కూలి. దేవుని యొక్క వాక్యం పాల వంటిది అని చెప్పాడు. పాలు ఎలా వస్తాయి? ఎవడన్నా పీతికి తీసుకుని రావాలి. నీకు పితుకుతా ఉన్నవాడికి తెలిసిద్ది ఆ బాధ. గేదె దగ్గరికి వెళ్ళి పితుకుతుంటే ఒక్కొక్క తను తంతా ఉంటే ఒక్కొక్క పాల బొట్టుని జాగ్రత్తగా వాళ్ళు జాగ్రత్త చేస్తే మన దగ్గరికి పాలు వస్తున్నాయి. మనం అవన్నీ ఆలోచించంగా, మనం తాగేమా వదిలేమా అంతవరకే. తేనె గురించి చెప్పాడు. జుంటె తేనె దారుల కంటే మధురమైంది. తేనె రావాలంటే నీకు ఏం చేయాలి? తేనెటీగలు ఉంటాయి. తేనెని తీసుకుని ఈగలను పోగొట్టి ఈగల చేత కుట్టించుకుని ఆ తేనెని తీసి పిండి నీకు పెట్టగలిగే వాడ కష్టం నీకు అర్థమైతే నువ్వు దాన్ని మధురంగా ఆస్వాదిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కష్టం తెలియకపోతే నీకేముంటుంది? తెస్తున్నావు, పిండుతున్నావు, నువ్వు తాగుతున్నావు. తేనె మరి రావాలంటే సిద్ధపడి దాని చుట్టూ ఒక కంచేసాడు. ఆ ఈగలన్నింటినీ పోగొట్టి మేము ఏం చేయాలి? మీ కొరకు ఈ మధురమైన మాటల్ని తొట్టిలో నుండి పిండి తేవాలి. నీకు తాగటానికి నీకు ఇబ్బంది. అర్థమవుతుందా? ఎవరి అనుభవానికి వాళ్ళకి అర్థమవుతాయి. నీ కష్టం విలువ నీకు. ఇప్పుడు సుమారుగా నువ్వు పని చేసి నాకు డబ్బులు తెచ్చిచ్చావు 400. నేను వెంటనే పనికి వాడేసా నీ కళ్ళ ముందులే. చూక్కుమంటది నీకు మనసు.
ఉదయం నుండి సాయంత్రం దాకా రెక్కలు ముక్కలు చేసుకుని నేను పని చేస్తే 404 నిమిషాలు అవగొట్టావుగా అని అనుకుంటాడు. కారణం ఏంటి? నీ కష్టం విలువ నీకు తెలుసు, నా కష్టం విలువ నాకు తెలుసు. అయితే దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క తోటలో పని అనేది చాలా విలువైంది. అయితే గంటల తరబడి పనా, నిమిషాల తరబడి పనా అనేది ప్రాముఖ్యం కాదు. నీకు వచ్చిన పని నువ్వు చేయి. ఒక ఇల్లు కట్టేటప్పుడు కరెంట్ పని చేసేవాడు కరెంట్ పని చేయి, సెంట్రింగ్ వాడు సెంట్రింగ్ చేస్తాడు, సిమెంట్ వాడు సిమెంట్ పని చేస్తాడు, చెక్క పనోడు పెయింట్ పనోడు పెయింట్ పని చేస్తాడు. అందరూ కలిసి పని చేస్తేనే ఇల్లు ఓకే అయింది. ఆ మాటలు జాగ్రత్తగా వినండి. ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది. కరెంటోడు జీతం కరెంటోడు తీసుకుంటాడు, టాపియోడు జీతం హెచ్చు తగ్గులు ఉంటాయి ఇక్కడ. అయితే దేవుని తోటలో నువ్వు ఎంతసేపు పని చేసినా, ఎంత తక్కువ పని చేసినా జీతము ఒకటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మొదటివాని, నాకు అంతా తెలుసు, నాకు అనుభవం ఉంది, ఈ పనిలో 10 సంవత్సరాల అనుభవం ఉంది, చేయి పెట్టానంటే తిరగేసుకుని వస్తాను అనుకుంటే నేను కడపట. నీకు అన్నీ తెలుసు కదా, నువ్వు పక్కకు పద, నీకు కాస్త ఎక్కువైంది, గర్వం ఎక్కువై, నువ్వు పక్కకు పద అంటాడు. నీకంటే చిన్నవాడిని నీ ముందర నిలవబెట్టి ఆ పని జరిగించుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ తెలుసు అనుకుంటే అర్థమవుతుందా? ఇప్పుడు నేనే ఉన్నాను, కాస్త ఎక్కువైంది అనుకో, మెల్ల పక్కకి నన్ను నెట్టినట్టు కూడా తెలియదు, నేను పక్కన ఉంటాను, నా ప్లేస్లో ఇంకొకటి వస్తాడు. అనుమానం లేదు, ఇంకా ముందు వెనక ఆలోచన లేదు, ఆయన చెయ్యాలనుకున్నది చేస్తాడు అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు ఎదురు చెప్పేవాడు ఎవడు లేడు. చెప్పినా పని చేయదుగా, కూర్చుని ధర్నా చేసిన పని చేసిద్దా? పని చేయదు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. కనికరించాలంటే కనికరిస్తాడు. నువ్వంత చరిత్ర చెప్పనక్కర్లే ఆయనకి. నేను ఎంతటి వాడినో నీకు తెలియదా? ఇన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను తెలియదా? నా మీద ఇంత చింత కూడా నీకు లేదు. ఇవన్నీ మీటింగ్ చెప్పాల్సిన పని లేదు. నువ్వు చేయాల్సిన పని నువ్వు ఆయన చూస్తున్నాడని ఇంకొకరు చూస్తున్నారని కాదు, నీ లోపం లేకుండా నువ్వు చెయ్యి. నన్నెవడో మెచ్చుకోవాలి, నన్నెవడో ఇంకా ప్రకటనలతో ముంచేస్తారని కాదు, కానీ నీకు వచ్చిన పని నీ శక్తి లేపం లేకుండా నువ్వు చెయ్యి. ఒకానొక దినాన్ని ఆయన చూసి నీ రిపోర్ట్ తీసుకొచ్చి నీ గురించి తన దోతలను అడిగి ఈమెకి జీతం ఇవ్వండి అని చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రాముఖ్యమైనది ఏంటంటే, మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అయిపోతున్నారు, కడపటి వాళ్ళు మొదటి వాళ్ళం అయిపోతున్నాం. నేనేమంటానంటే, ఒకప్పుడు మనం మొదటి వాళ్ళం, ఇప్పుడు మన ప్రార్థనా జీవితం కానీ ఏదైనా కడపటి వాళ్ళం అయిపోయాం. కడపటి వాడిగా మారిన మనం ఏం చేయాలంటే, మొదటి వాళ్ళగా మార్చబడడానికి ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా? పరీక్షలో మొదట బాగా మంచి మార్కులు వచ్చినాయి, తర్వాత తప్పావు, మరలా ఏం చేయాలి? మంచి మార్కుల కోసం ప్రయత్నం చేయాలి. సాతానుగాడు మొదట మంచి మార్కులు వచ్చాయి, తప్పాడు, వాడి ప్రయత్నం చేయట్లేక మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే నీ జీవితంలో అపజయం కలిగిద్దో, ఇంకొకటి కలిగిద్దో, నువ్వేం చేయాలి? గెలవటానికి ప్రయత్నం చేయాలి. నా బతుకు ఇంతే అనుకుంటే నీ బతుకు అంతే. అర్థమవుతుందా? మొదటి వారు కడపటి వాళ్ళు అవుతున్నారు, కడపటి వాడిగా ఉన్నవాడు మొదటి వాడిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. నా గర్వాన్ని బట్టే కాదు నేను దిగిపోయాను, లేకపోతే దిగేవాడినా, తగ్గించుకుంటే అక్కడే ఉండేవాడిని. అయితే కడపటి వాడిగా ఉన్నాడు. కడపటి వారు ఏమవుతారని చెబుతున్నాడు? మొదటి వాళ్ళు అవుతారు. దాని కొరకు నీకు ప్రయత్నం చేస్తే నీ జీతం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. లేచి నిలబడదాం, కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో చెప్పినట్లుగా ప్రార్థన చేసుకుందాం.